మన దేశంలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కమ్యూనిటీకి వాళ్ళ ప్రత్యేకత ఉంది. ఒక కమ్యూనిటీ దగ్గర శౌర్యం, మరొక కమ్యూనిటీ దగ్గర కల్చరల్ ఎన్రిచ్‌మెంట్. ఇలా ప్రతి కమ్యూనిటీ నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇలానే ఒక ఫేమస్ కమ్యూనిటీ ఉంది. అదే బనియా కమ్యూనిటీ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దందా, ప్రాఫిట్, బాగా పైసలున్నోళ్ళు. అది ఏరోప్లేన్ నుండి ధనియా వరకు వీళ్ళు దేనినైనా అమ్మగలరు. బనియా బిజినెస్ స్కిల్స్‌లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా రండి ఈ పంచతంత్రం స్టోరీ విందాం. ఒకసారి జమీందార్ గుర్రం అనారోగ్యం పాలైంది. జమీందారు ఏం చేయాలని ఆలోచించి బనియా దగ్గర మస్తు పైసలుంటాయి. ఈ గుర్రాన్ని అతనికి అంటగట్టేస్తే అయిపోతుంది అని బనియా దగ్గరికి వెళ్లి, నాకు డబ్బు అవసరం ఉంది. నువ్వు నా గుర్రాన్ని కొనుక్కొని నాకు పైసలివ్వు. నేను కేవలం 1000 రూపాయలకే అమ్ముతున్నా అంటాడు. దానికి బనియా, చౌదరీ సాబ్, నా దగ్గర కేవలం 500 రూపాయలే ఉన్నాయి. నువ్వు ఓకే అంటే చెప్పు ఇస్తా అంటాడు. బనియా ఆఫర్ చేసిన అమౌంట్ జమీందారుకి తక్కువ అనిపించి ఇంటికి తిరిగి వెళ్ళేసరికి గుర్రం చనిపోయి ఉంటుంది. జమీందార్ బనియా దగ్గరికి మళ్ళీ వెళ్ళి, నీ ఆఫర్ నాకు ఓకే అని 500 తీసుకుని కొన్ని రోజుల వరకు ఊరిని విడిచి వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఊరికి రిటర్న్ అయి వచ్చి చూస్తే బనియా షాపు పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు నన్ను బనియా చూస్తే బాగా తిడతాడు అనుకుంటుండగానే బనియా దగ్గరికి వచ్చి, రా అన్న, చాయ్ నీళ్లు ఏమైనా తాగుతావా అంటాడు. జమీందార్ షాక్ అయ్యి, బనియాతో ఇదంతా ఎలా వచ్చింది? దానికి బనియా, నువ్వు ఇచ్చిందే ఇదంతా. దానికి జమీందార్ షాక్ అయ్యి, నేను నీకు చనిపోయిన గుర్రం అమ్మాను. దానికి బనియా, ఆ చనిపోయిన గుర్రంతో నేను 10,000 సంపాదించాను. జమీందార్ మళ్ళీ షాక్ అవుతాడు. బనియా ఏమంటాడంటే, నేను ఒక లాటరీ పెట్టాను. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ₹1 గుర్రాన్ని ఇస్తానని చెప్పాను. చాలా మంది ఆ లాటరీని కొనడానికి వచ్చారు. ఆ లాటరీ టికెట్ పైసలతోటి నేను 10,000 సంపాదించానంటాడు. దానికి జమీందారు, మరి గెలిచిన వ్యక్తికి ఏమిచ్చావు? గుర్రం అయితే చనిపోయింది. ఆ విజేత టికెట్ ప్రైజ్ ని ₹10తో పాటు ₹1 తన గుర్రాన్ని కొనడానికి ఇచ్చిన పైసలు మొత్తం రిటర్న్ ఇచ్చి, గుర్రం అనారోగ్యం కారణంగా చనిపోయింది అని చెప్పి, నీకు ఏ నష్టం జరిగిందో అదే ప్రైస్ నేను ఇస్తా అని చెప్పాడు. కేవలం 600 పెట్టి నేను 10,000 సంపాదించాను అని చెప్తాడు. చూసారా, అది చనిపోయిన గుర్రమైనా మట్టి అయినా దేనినైనా ఈజీగా అమ్మి బనియా వాళ్ళు ఎలా ప్రాఫిట్ సంపాదిస్తారు. ఈ వీడియోలో ఇవే సీక్రెట్స్ అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుని ఈ బనియా వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్ అవుతారో చూద్దాం. నెంబర్ 1, బనియా అంటే అకౌంట్స్ అన్ని పక్కాగా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఇది భగవద్గీత బుక్ తో సమానము. ప్రతి దీపావళికి దీనికి పూజిస్తారు. వాళ్ళ కొత్త సంవత్సరాన్ని ఈ కొత్త బుక్ తో స్టార్ట్ చేస్తారు. ఇలా ఎందుకంటే ఇది వాళ్ళ మూఢనమ్మకం కాదు. ఇది వాళ్ళ మనీ మేనేజ్మెంట్ కి సింబలైజేషన్. అకౌంటింగ్ అనేది చాలా ముఖ్యం. అది బిజినెస్ అయినా నార్మల్ లైఫ్ లో అయినా. నీవు నీ ఖర్చులను రాసి పెట్టుకోవట్లేదు అంటే మిగతా వాళ్ళలాగా వచ్చిన పైసలు ఎక్కడికి వెళ్తున్నాయో ఏమీ అర్థం అవ్వట్లేదు అనాల్సి వస్తుంది. నీవు దేన్నైనా మెజర్ చేయట్లేదు అంటే నీవు ఎలా మేనేజ్ చేస్తావు? అదే బనియా వాళ్ళ అకౌంట్స్ లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి. అది ఇంటి ఖర్చులైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అయినా అందరి లెక్కలు పక్కాగా ఉంచుతారు. ఇలా లెక్కలు చేయలేదంటే అది చిన్న బిజినెస్ అయినా సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ మనం మనీ మేనేజ్మెంట్ కన్నా మనీ మెజర్మెంట్ ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ఖర్చులు నీకు తెలియాలి. డబ్బులు ఎక్కడ పెడుతున్నామని. దీనికి అర్థం చిన్న చిన్న ఖర్చులు కాదు, పెద్ద పెద్ద ఖర్చులు రాసుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 2, ఇది వాళ్ళ జీన్స్ లోనే ఉంది. బనియాకి అర్థం సంస్కృతంలో కామర్స్. ఈ పేరులోనే ట్రేడ్ అండ్ కామర్స్ అర్థాలు వచ్చే వర్డ్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు బిజినెస్ గురించి ఎందుకు నేర్చుకోరు? బిజినెస్ అనేది వాళ్ళ జీన్స్ లోనే ఉంది. జనరల్ గా మన ఫ్యామిలీస్ లో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, రోజు జరిగే వాటి గురించి ఎలా మాట్లాడుకుంటామో అదే బనియా ఫ్యామిలీస్ లో దందా, సేవింగ్స్, ఏ బిజినెస్ బాగా నడుస్తుంది, మార్కెట్లో దేనికి బాగా డిమాండ్ ఉంది, ఏ రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఎవరు ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు, ట్యాక్స్ ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివే మాట్లాడుకుంటారు. వీళ్ళ చిన్నప్పటి నుండి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని కలిగి ఉంటారు. అది అంబానీ అయినా అడానీ అయినా, మిట్టల్ లేక గోయల్, వీళ్ళ జనరేషన్స్ కూడా ఎక్కడో అక్కడ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నోళ్లే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని స్కూల్ ఆర్ కాలేజ్ లో ఫార్మల్ ఎడ్యుకేషన్ నేర్పించి ఒక మంచి ఎంప్లాయీ అవ్వడానికి చూస్తే, ఈ బనియా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బిజినెస్ అండ్ ఫినాన్స్ నేర్పించి జాబ్స్ ఇచ్చే వాళ్ళుగా తయారు చేస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఫ్యామిలీస్ లో పిల్లలకి పైసల విలువని నేర్పించాలి. కానీ చాలా ఇళ్లల్లో దీనికి వ్యతిరేకంగానే అవుతుంది.
అమ్మా నాన్న వాళ్ళ పిల్లల్ని ఎంత గారాబం చేస్తున్నారంటే, వాళ్ళు ఏమడిగితే అవి వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళకి పైసలు ఎలా వస్తున్నాయి, ఎలా సంపాదించాలనే తెలియదు. వాళ్ళకి ఏమి కావాలన్నా అమ్మా నాన్నని అడిగితే చాలు వాళ్ళు కొనిస్తారు. ఇలా అయితే వాళ్ళు పైసలు ఆదా చేయడం నేర్చుకోరు. ఈరోజు మారం చేసి తీసుకుంటే రేపు ఈఎంఐలో తీసుకుంటారు. నంబర్ 3, అడ్వర్సిటీ అంటే ప్రతికూలతలో ఆపర్చునిటీని వెతుక్కోవడం. కరోనా టైంలో అందరూ పరేషాన్‌లో ఉంటే ఇండియాకి వారెన్ బఫెట్ అయిన రాకేష్ జుంజున్వాలా, వినయ్ దుబేతో కలిసి ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 49% షేర్స్‌ని కొనుక్కున్నాడు. జనాలు సిటీ నుండి బయటికి రావడం అటుంచి, ఇంట్లో నుండి బయటికి రావడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఎయిర్‌లైన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం తమాషాగా ఉంది కదూ! అదే కదా అడ్వర్సిటీలో ఆపర్చునిటీ వెతుక్కోవడం. కరోనా వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ పడిపోయింది. చాలా ఎయిర్‌లైన్స్ తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. కానీ అప్పుడు జుంజున్వాలా ఇప్పుడు కాకున్నా ముందు ముందు జనాలు ఎలాగో బయటికి వచ్చి తిరుగుతారు. టూర్స్‌కి వెళ్తారు. అప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీకి మళ్ళీ బూమొస్తుంది అని గ్రహించాడు. అలానే జరిగింది కూడా. కరోనా టైంలో ఆకాశ ఎయిర్‌లైన్స్ తక్కువ ధరకే కొని, కరోనా అయిపోయిన తర్వాత 7th జూన్ 2022లో వినయ్ దుబే అండ్ జుంజున్వాలా కలిసి ఆకాశ ఎయిర్‌లైన్స్‌ని లాంచ్ చేశారు. ఎయిర్‌లైన్ స్టార్ట్ అవ్వగానే ఒక సంవత్సరంలో తన కాంపిటీటర్స్ అయిన స్పైస్ జెట్ అండ్ గోయర్‌ని బీట్ చేసి $1 బిలియన్ వాల్యుయేషన్‌ని సంపాదించారు. బనియావాలా ఈ క్వాలిటీ మనకు ఏం నేర్పిస్తుందంటే, ప్రతికూలత అనేది మన లైఫ్‌లో భాగం. నువ్వు కావాలనుకుంటే భయపడి కంఫర్ట్ జోన్‌ని చేసుకుంటావో, లేక ఈ లైఫ్ స్టోరీని చేతిలో తీసుకొని అడ్వర్సిటీలో ఆపర్చునిటీ వెతుక్కుంటావో నీపైనే ఆధారపడి ఉంది. నంబర్ 4, కలిసి ఉండు, కలిసి సంపాదించు. ఈ బనియా వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు అందరూ కలిసే ఉంటారు. కలిసే బిజినెస్ చేస్తారు. ఒకే దగ్గర కాకున్నా పక్కపక్కనే ఉండడానికి చూస్తారు. బనియా వాళ్ళ కమ్యూనిటీ లివింగ్ ని బాగా నమ్ముతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. వాళ్ళెదుగుతూ తన వాళ్ళని ఎదగాలని కోరుకుంటారు. బనియా వాళ్ళు ఏం నమ్ముతారంటే వాళ్ళ కమ్యూనిటీయే వాళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ అయితే అంత నెట్వర్క్ పెరుగుతుందని భావిస్తారు. మిగతా వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండడం ఇష్టపడితే ఈ బనియా జాయింట్ ఫ్యామిలీగా ఉండటం, కలిసి బిజినెస్ చేయడం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కలిసి ఉంటే తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ లాభం వస్తుంది. అదే సెపరేట్ అయితే పని ఎక్కువైపోతుంది. ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. బిజినెస్ లో ఉన్న ఏ బనియానైనా చూడండి, తన బనియా కమ్యూనిటీ వాళ్ళని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. ఎలా అయితే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య ఎంత డిస్ప్యూట్ ఉన్నా అనిల్ అంబానీ జైలుకి వెళ్లే టైం వచ్చినప్పుడు ముఖేష్ అంబానీ 600 కోట్లు వరకు హెల్ప్ చేసి అనిల్ అంబానీని జైలుకి వెళ్లకుండా కాపాడాడు. ఇందులో మనం సెల్ఫ్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిటీలోనే కాక బయట వాళ్ళని కాళ్ళు పట్టుకొని లాగే బదులు ఏమీ అనుకోకుంటే సరిపోతుంది. నెంబర్ 5, మార్కెట్‌లో ఉండాలంటే మార్కెట్‌ని అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో ఉండాలంటే మార్కెట్‌ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాధేశ్యామ్ అగర్వాల్, రాధేశ్యామ్ గోయంకా వీళ్ళు స్కూల్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. టోటల్ బనియా బుద్ధి. ఒకసారి గ్లూని చేసి అమ్మితే, ఒకసారి సోప్‌ని తయారు చేసి అమ్ముతుండే. ఇలా చిన్నప్పటి నుండి ప్రొడక్ట్స్‌ని తయారు చేసి అమ్మడం నేర్చుకున్నారు. వీళ్ళు పెద్దయ్యాక ఏదైనా పెద్ద కంపెనీ పెడదామని దానికి క్యాపిటల్ కావాలనుకున్నప్పుడు గోయంకా వాళ్ళ నాన్న 20,000 ఇచ్చాడు. ఇలా వచ్చిందే ఇమామి కాస్మెటిక్ ప్రొడక్ట్స్. రాధేశ్యామ్ డ్యూయో మార్కెట్ ని స్టడీ చేసి ఒక విషయం అయితే కనుక్కున్నారు. అప్పుడు ఇండియన్ మార్కెట్ లో ఫారెన్ కాస్మెటిక్స్ కి బాగా డిమాండ్ ఉంది. కానీ ప్రైస్ ఎక్కువ ఉండడం కారణంగా దేశంలోని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కోలేకపోయారు. ఇదే వాళ్ళ టార్గెట్ పాపులేషన్ దొరికింది. మిడిల్ క్లాస్ పీపుల్ ఫారెన్ ప్రొడక్ట్స్ ని యూస్ చేయాలనుకుంటుండే. కానీ అది ప్రైస్ ఎక్కువ ఉండడం కారణంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఫారెన్ ప్రొడక్ట్స్ ని యూస్ చేయాలనుకుంటుండే. అది కూడా తక్కువ ప్రైస్ కి. లోకల్ ప్రొడక్ట్స్ కి ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కి మేజర్ డిఫరెన్స్ ప్యాకేజింగ్. వీళ్ళు ఇండియా లోకల్ ప్రొడక్ట్స్ ని తీసుకొని ఫారెన్ లెవెల్ ప్యాకేజింగ్ యూస్ చేసి చాలా ప్రొడక్ట్స్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, డెర్మికూల్, బోరోప్లస్, ఇమామి ప్రొడక్ట్స్ సత్తా చాటాయి. ఇండియాలో ప్రతి ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్ గా మారిపోయింది. ఇది ఎలా సాధ్యం అయిందంటే అగర్వాల్ మరియు గోయంకా మార్కెట్ ని అర్థం చేసుకున్నారు. ఇదే బనియా వాళ్ళ మేజర్ క్వాలిటీ. ఫస్ట్ మార్కెట్ ని అర్థం చేసుకుని వాటిని అనుగుణంగా బిజినెస్ చేస్తారు. వాళ్ళ ఫోకస్ సస్టైనబిలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ట్రస్ట్ బిల్డింగ్, లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పైనే ఉంటుంది. వీటితో పాటు వాళ్ళ కాంపిటీటర్స్ పైన దృష్టి పెట్టి మార్కెట్లో వచ్చే అన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటారు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ ని స్టడీ చేసి టార్గెట్ కస్టమర్స్ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్ లో వచ్చే ప్రతి చేంజ్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బిజినెస్ పైన ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే మార్కెట్ ని తన వేళ్లపై ఉంచుకుంటారో అతడే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవుతాడు.